తండ్రి. మీ పాదాలు పట్టుకోవడానికి కానీ మిమ్మల్ని తలంచడానికి కూడా నీ యోగ్యురాలు కాదు నాయన. మహాపరిశుద్ధుడా నాయన, ఏమంత మంచిందని నాయన ఈ రాత్రికాల సమయం జ్ఞాపం తెచ్చుకున్నారు తండ్రి. మీకు లెక్కలేని కోడలు శృతయ్య ప్రార్థన చేసేది నేను కాదయ్యా నాయన. ఈ సమయాన్నిచ్చి ఈ ప్రార్థన మీరు చేస్తున్నందుకు మీకు లెక్కలేని కోడలు శృతినైనా మీ ప్రేమకి శృతినైనా మమ్మల్ని జ్ఞాపం తెచ్చుకొని ప్రార్థన చేస్తున్నందుకు మీకు శృతి తండ్రి. తండ్రి నాయనా ఎంత గొప్ప దేవుడు అయ్యా తండ్రి. నాయన మిమ్మల్ని తలంచడానికి కూడా మీ యోగ్యురాలు కాదు నన్ను నా తండ్రి జ్ఞాపం తెచ్చుకొని నాయన ఈ ప్రార్థన చేస్తున్నందుకు మీకు లెక్కలేని కోడలు శృతినైనా నాయన 7 ఖండాలు మన కుటుంబం అన్నావు తండ్రి. మన కుటుంబంలో ఉన్నవారందరినీ నాయన తండ్రి సమాధానాన్ని భిక్షవే తండ్రి. నాయన మంచితనానికి మారిపోయినటువంటి భిక్షవే తండ్రి. కుల మత భేదాలు లేకుండా చేయి తండ్రి. అసూయతనాలు తీసివే తండ్రి. నాయన అందరినీ ఓ తండ్రి బిడ్డలుగా చేయండి. ఎందుకంటే సృష్టికర్త మీరే, మమ్మల్ని అందరినీ సృష్టించిన సృష్టికర్త గారు నాయన. 7 ఖండాలు మన కుటుంబం అంతా నా తండ్రి తెలుసుకుని మమ్మల్ని సృష్టించిన సృష్టికర్త గారు మీరే అని నాయన అన్నిలేంటి నా తండ్రి నమ్మని వారు అందరూ తెలుసుకుని నాయన యేసుక్రీస్తే మమ్మల్ని సృష్టించును అని క్రీస్తు శాతమని అన్నారు తండ్రి. నాయన మహాపరిశుద్ధుడా నాయన ప్రతి ఒక్కరూ కూడా నాయన నీవే నిజదేవుడు అని తెలుసుకుని నాయన నిన్ను శృతించి నిన్ను మహింపరిచి నిన్ను గణపరిచే బిడ్డలుగా 7 ఖండాలు మన కుటుంబంలో ఉన్న వారందరినీ నేను తెలియజేయమని నా తండ్రి నీకు మహిమ తెచ్చుకోమని మీ పాదాలు పడి భిక్షాందేహి అని అడుగుతున్నావు తండ్రి. ఎవరికొకరు కంటే నాయన రోజుకొక్కరికైనా మీకోసం చెప్పాలంటే మేము చెప్పలేకపోతున్నాం. మమ్మల్ని క్షమించండి అయ్యా. ఈ ప్రార్థన ద్వారా అయినా తండ్రి అనేకులకి నా తండ్రి అందించిన తండ్రి అందించి అనేకులు మారు మనసు భిక్షవేయు తండ్రి. నాయన ఈ ప్రార్థన ద్వారా నా తండ్రి అనేకులు ఆపరేషన్ తీసుకుని ఎవరన్నా నమ్మిన వారు ఉన్నారు నా తండ్రి. ఇంకా నమ్మిక కలిగించి నా తండ్రి ఇంకా విశ్వాసంగా ఉండేటట్టు భిక్ష వేసి నా తండ్రి తొట్టెళ్ళిపోకుండా నమ్మని వారికి ఇంకా నమ్మిక కలిగించి వారు కూడా ఆపరేషన్ పొంది 7 ఖండాలు మన కుటుంబంలో ఎవరు అన్నిడంటూ ఉండకూడదు. ఆపరేషన్ తీసుకోకుండా ఉండకూడదు. అందరూ ఆపరేషన్ తీసుకొని వెనక్కి తిరగకోకుండా నీవే నిజదేవుడు అని నీ వైపే చూస్తూ నీ రాజ్య వైపు చూస్తూ ఈ మరణం ఉన్న ఊరు, ఈ కష్టాలున్న ఊరు, ఈ బాధలున్న ఊరు చూడకుండా నీ రాజ్యం వచ్చే ఊరు చూసేటట్టు భిక్షవేమని నా తండ్రి. నాయన మీ పాదాలు బట్టి భిక్షాందేహి అని అడుగుతున్నాను తండ్రి. 7 ఖండాలు మన కుటుంబంలో ఉన్న వారందరికీ మీ కృపను భిక్ష వేయండి అయ్యా. మీ దయని భిక్ష వేయండి అయ్యా. మీ కరుణ భిక్ష వేయండి తండ్రి. మేము కరుణ లేనుడం తండ్రి. నువ్వు కరుణ గల తండ్రి అయ్యా. నువ్వు దయగల తండ్రి. మేము దయలేనుడం తండ్రి. నాయన నువ్వు ప్రేమ గల దేవుడు అయ్యా. మేము ప్రేమ లేనుడం తండ్రి. మేము కఠినాత్మలం తండ్రి. నువ్వు జాలి కరిగరాలు కల్లా తండ్రి అయ్యా. నా తండ్రి నువ్వెక్కడ మేమెక్కడ తండ్రి. నీ ప్రేమ ఎక్కడ, మా ప్రేమ ఎక్కడ? నీ స్వార్థం లేని ప్రేమ అయ్యా. నీలాంటి మంచి ప్రేమ మా అందరికీ భిక్ష వేయరా తండ్రి. మీలాంటి మంచి గుణాలు మాలో భిక్ష వేయరా తండ్రి. మీరు మంచివారిని చెడ్డవారిని ఎంతగా ప్రేమిస్తున్నారో అటువంటి మనసును మాకు కూడా భిక్ష వేయరా తండ్రి. మేము ఇలాగుండి ఇలా ప్రార్థన చేస్తున్నామంటే మీ భిక్ష వల్లే కదా తండ్రి. మేము ఇలా క్షేమంగా ఉన్నామంటే మీ భిక్ష వల్లే కదా తండ్రి. పెంట కుప్పల మీద ఉన్న మమ్మల్ని నా తండ్రి లేవనెత్తి ఇలా క్షేమంగా ఉంచి మిమ్మల్ని మీ ప్రార్థన చేసుకునేటట్టు మీరు మాతో ఉండి ప్రార్థన చేస్తున్నందుకు మీకు లెక్కలేని కోడలు శృతయ్య ఈ బ్రతికంతా మీ భిక్షయ్య. మీ భిక్ష వల్ల మేము బ్రతుకుతున్నాం తండ్రి. మీకు లెక్కలేని కోడలు శృతి తండ్రి. నాయన మా ఆయన నువ్వు మీరు చేసిన మేలు ఎన్నడూ మేము మరవకూడదు తండ్రి. ఎన్ని మేల్లో చేసేవు తండ్రి. ఎన్ని ఉపకారాలు చేసేవు తండ్రి. నేను లెక్క పెట్టలేనయ్యా నా తండ్రి. ఎన్ని గండాల నుంచి ఆపదల నుంచి మమ్మల్ని తప్పించేవు నాయన తండ్రి. ఇలా ఉంచినందుకు మీకు శృతయ్య నాయన. మేము ఎవరిని కూడా నా తండ్రి దైవజనులే కాదు మిమ్మల్నే కాదు ఎవరిని మేము అబద్ధం చేసుకోకూడదు. ఎందుకంటే నా తండ్రి మనుషులను వదిలిపెట్టినవి నేను వదిలిపెట్టినని నాయన నీ దాసుల ద్వారా మాకు చెప్పించేవు తండ్రి. మాకు మంచి దాసులను ఇచ్చేవు తండ్రి. ఎన్ని కష్టాలు వచ్చినా తండ్రి ఓర్పు సహనంగా ఎలా ఉండాలో ఎలా తప్పించుకోవాలో నా తండ్రి మీ దాసుల ద్వారా నాయన మీరు మాట్లాడి నాయన మాకు సహనాన్ని ఓపిని మాకు భిక్ష వేసినందుకు మీకు లెక్కలేని కోటగుడు శృతయ్య మాకు ఓదార్పునిస్తున్నావు తండ్రి. ప్రతి క్షణములో తండ్రి మమ్మల్ని కాపాడుకుంటూ వస్తున్నావు తండ్రి. మీరు చేసిన ఉపకారాలు కంటికి కనపడవు, చెవులకి వినపడవంట తండ్రి. మహాపరిషుద్ధుడు అంత గొప్ప దేవుడు అంటున్నా తండ్రి. బిడ్డలని నా తండ్రి మమ్మల్ని నా తండ్రి ఎంతగానో కాసినందుకు ఆరోగ్యం ఇచ్చినందుకు మీకు లెక్కలేని కోడలు శృతినైనా ఎంతోమందికి భయంకరమైన కరుణాలు జ్వరాల నుండి నా తండ్రి వచ్చినప్పటికి కూడా నా తండ్రి ఏమీ రాకుండా
రాకుండా నాయన కాసినందుకు దాసినందుకు మీకు లెక్కలేని కోడగోడు శృతి నాయన. ఈ దీనుల్ని నా తండ్రి ప్రతి క్షణము నా తండ్రి ప్రతి గండం నుంచి ఆపదల నుంచి కాసినందుకు దాసినందుకు మీకు లెక్కలేని కోట్ల గొలు స్తృతయ్యా నాయన. మచ్చి కూడా నీకు నచ్చని పని చేయనప్పటికీ కూడా నా తండ్రి మీరు చెప్పింది చేయని పాపిని చెప్పంది చేసి వచ్చిన పాపనప్పుడు కూడా నా తండ్రి నీ దయా కనికరాలు పెట్టిన తండ్రి. నువ్వు ఇచ్చిన బిడ్డని భర్తని నా తండ్రి నాయన మమ్మల్ని అందరినీ నాయన కుటుంబాన్ని సంఘాన్ని సృష్టిని ఏడుకండాలు మన కుటుంబాన్ని అందరినీ నేను తెలిసినంత మట్టుగా అందరినీ కాసినందుకు దాసినందుకు క్షేమాన్ని ఇచ్చినందుకు మీకు లెక్కలేని కోడలు స్తృతయ్యా. బైబిల్లోనే రాసావు తండ్రి నాయన. ప్రసంగిలో నా తండ్రి ఇదంతా వ్యర్థం అన్నావు తండ్రి నాయన. మా నాయన వ్యర్థమైన వైపు చూస్తున్నాం. మమ్మల్ని క్షమించి తండ్రి, మమ్మల్ని క్షమించి నాయన దృష్టిలో ఆలోచన చెప్పున నాయన పాపుల మార్గంలో నిలవక అపయాసాలు కూర్చుని చోటుని కూర్చోవద్దు అన్నావు తండ్రి నాయన. మమ్మల్ని నాయన నీ వాక్యానుసారంగా మేము నడవాలంటే నా తండ్రి మీరు మాలో పని చేయాలి తండ్రి నాయన. మమ్మల్ని వదలకండి అయ్యా నాయన. మన్నోను ఇచ్చిన బిడ్డని నాయన భర్తని నా తండ్రి నాయన కుటుంబాన్ని సంఘాన్ని సృష్టిని ఏడుకండాలు మన కుటుంబాలను వదలకండి అయ్యా. మీరు మా దగ్గరికి రండి అయ్యా. స్వప్నాలు దర్శనాలు కనబడి మాట్లాడండి అయ్యా. మాతో మాట్లాడండి తండ్రి నాయన. మా భక్తి పెరగాలి కానీ తగ్గకూడదయ్యా. మాకు నిజమైన భక్తిని నిజమైన విశ్వాసాన్ని ఇచ్చిన తండ్రి నాయన. మేము తొట్టిలు పడకుండా నా తండ్రి మీ శక్తిని మీ బలాన్ని మాకు భిక్ష వేయండి తండ్రి. ఆత్మశక్తిని భిక్ష వేయండి అయ్యా. శరీర శక్తిని భిక్ష వేయండి తండ్రి. మాకు ఆరోగ్యాన్ని భిక్ష వేయండి మహాపరిశుద్ధుడా నాయన. ఈ లోకం వైపు చూసి మేము కలవరపడకూడదు, మేము భయపడకూడదు తండ్రి. మేము ధైర్యంగా నిలబడేట్టు మాకు అయినా మీ కృపను భిక్ష వేయండి తండ్రి. మీ మహిమేసి మమ్మల్ని కప్పండి అయ్యా. మీ దయాన్ని నా తండ్రి మీ జీవాన్ని మీ పరిశుద్ధతను మా అందరికీ ఏడుకండాలి మా అందరికీ భిక్ష వేయండి తండ్రి. మీ మహిమేసి తండ్రి గారు మీ మహిమ కప్పండి. కుమారుడు గారు మీ మహిమ భిక్ష వేయండి. పరిశుద్ధాత్మ గారు మీ మహిమ భిక్ష వేయండి నాయన. దేహి భిక్షాందేహి అని అడుగుతున్నానయ్యా. మీ మహిమేసి కప్పితే మేము ఈ లోకంలో ఎవరికి కనపడమంట తండ్రి నాయన. మీ మహిమ అందరికీ భిక్ష వేయండి అయ్యా నాయన. మా చిత్తాన్ని కొట్టి మీ చిత్తం నెరవేర్చండి మహాపరిశుద్ధుడు గారు నాయన. భర్తకి నా తండ్రి లారీకి వెళ్తానికి నాయన శక్తిని బలాన్ని ఇచ్చిన డ్యూటీకి నాయన మానకుండా చేసుకునేటువంటి భిక్ష వేయండి తండ్రి. అలాగే ఏడుకండాలు మన కుటుంబంలో ఉన్న వారందరూ కూడా నాయన డ్యూటీలో నాయన ఏం కష్టపడుతున్నారో వాళ్ళందరికీ పరిమితులు భిక్ష వేయమని శుభ్రంగా చేసుకొని శక్తిని బలాన్ని ఇచ్చి నాయన పెళ్ళాన్ని బిడ్డని నాయన సంతోషంగా పిల్ల పాపలతో సంతోషంగా ఉండేటట్టు భిక్ష వేయమని మీ దేహి భిక్షాందేహి అని అడుగుతున్నాను తండ్రి నాయన. మాకు ఎవరున్నారయ్యా నువ్వు తప్ప. మేము దిక్కులేని వాళ్ళమయ్యా, అనాథులమయ్యా. నువ్వే మా పెద్దన్నగారు మా తండ్రిగా ఉండి మా పనులన్నీ చేసి పెట్టండి అయ్యా. ఈ దిక్కులేని అనాథులను వదిలితే మేము ఏమైపోతాం తండ్రి. మమ్మల్ని వదలకండి అయ్యా నాయన. మాకు ప్రతి విషయంలో మాకు తోడుగా ఉండిన తండ్రి. ఈ దిక్కులేని అనాథులు నా తండ్రి. ఈ లోకం మనుషుల వైపు చూడకుండా నీ వైపు చూసే కళ్ళేసి నీ మీద ఆధారపడుతూ మాకు నేర్పించండి మహాపరిశుద్ధుడా నాయన. మాకు తోడుగా ఉండి నాయన ఈ లోకంలో మాకు ఎలా బ్రతకాలో ఏం చేయాలో మాకు తెలియదయ్యా నాయన. ఈ దిక్కులేని అనాథులకి నా తండ్రి మీరే తోడుగా ఉండి మా చిత్తాన్ని కొట్టి మీ చిత్తం మీద అదే జరిపి నా తండ్రి. ప్రతి అడుగు మీ అడుగై ఉండాలి తండ్రి. మాదిగా అజ్జీ పెట్టుకుంటే నా తండ్రి పనులన్నీ నువ్వే చేసి పెడతావట. అజ్జీ పెట్టుకుంటున్నాను తండ్రి నాయన. ఏడుకండాలు మన కుటుంబంలో ఉన్న వారందరి పనులు కూడా మా పనులు అందరిలో ఏడుకండాలు మన కుటుంబంలో మేము కూడా ఉన్నాం కదా తండ్రి. మన కుటుంబంలో ఉన్న తండ్రి అందరికీ అన్ని పనులు నువ్వే చేసి పెట్టమని మా చిత్తాన్ని కొట్టి మీ చిత్తం మీద అదే జరిపి నా తండ్రి. మీ మహిమేసి మీ మహిమ భిక్ష వేసి తండ్రి గారు మీ మహిమ భిక్ష వేసి కుమారుడు గారు మీ మహిమ భిక్ష వేసి పరిశుద్ధాత్మ గారు దేహి భిక్షాందేహి అని అడుగుతున్నాను నాయన. పరిశుద్ధాత్మ గారు మీ మహిమని భిక్ష వేసి మమ్మల్ని కప్పమని దాయమని నాయన. ప్రతి గండం నుంచి ఆపదల కీళ్ళ నుంచి తప్పించి కాపాడమని నా తండ్రి. ఆయుష్కాలాన్ని ఇచ్చిన తండ్రి నాయన. నీ చిత్తానంగా నడిచిన వాళ్ళకి మరణం ఉండదంటయ్యా. మంచాలు పట్టకుండా శరీరం మట్టిలో కలవకుండా కాలిపోకుండా నీ రెండో రాకుండా మొదటి గుంపులో ఎగురు తీసుకెళ్ళమని నా తండ్రి. ఎటువంటి నా తండ్రి నాయన నష్టాలు ఆపదలు కీళ్ళు మాకు సంభవించకుండా నా తండ్రి. సాతాన్ని మమ్మల్ని లోబర్చుకోకుండా నా తండ్రి నాయన. దుష్టుడు నాయన అపవాదిని ఎదురించేటప్పుడు ఎద్దరుండి పార్పడి సెలవిచ్చిన తండ్రి. ఏడుకండాలు మన కుటుంబంలో ఎక్కడ దుష్టుడు పనిచేయకుండా దుష్టుడికి మారుమనసు భిక్ష వేసి గోరిలో దేయాలు నెలకొంటాడు. మా దేహంలో దేయాలనుకుంటే సండిపడి మీద దేయాలు పడకుండా ఆబ్జేమని చేతపడి చేతి బోధపోయి పట్టడం మారుమనసు భిక్ష మారపో తిరిగి వాళ్ళకి తెరిచే విడుదల దానం చేయమని ప్రతి గృహం చుట్టూ ప్రతి మనుష్యుడు మీ పరిశుద్ధతలుగా కావులుగా ఉంచి ఇప్పుడే నాయన తండ్రి యొక్క నామను కుమారుని యొక్క పరిశుద్ధాత్మ అగ్నిలో సాతాన్ని బంధించి కాల్చివేయమని పాదబ్రతిమలో వేడుకొనిచున్నాను తండ్రి నాయన. నారాకడికి ఎదురు చూడు, నీరాకడికి ఎదురు చూస్తాను. నారాకడ నీరాకడ ఒకటే అని నరడి తోడుపడనా అని సెలవిచ్చిన తండ్రి. ఏడుకండాలు మన కుటుంబంలో ఉన్న వారందరినీ రెండో రాకడ సిద్ధపరిచయ్యా. ఈ నాయన ఈ కష్టాలు నీ బాధలు నా తండ్రి ఉన్న ఊరు నుంచి మరణం ఉన్న ఊరు నుంచి నీ మరణం లేని ఊరు కష్టాలు లేని బాధలు లేని ఊరు తీసుకెళ్ళమని నా తండ్రి. నువ్వు త్వరగా వస్తున్నావు మమ్మల్ని త్వరగా సిద్ధపరచమని. నీ రాకడ ఆలస్యమైతే నా తండ్రి వివాహాలా నా తండ్రి ఏవైతే ఉన్నాయో అన్నీ నాయన భయపడకుండా నాయన నీ చిత్తంలో ఉన్నదన్నీ జరిపించి అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసి
చేసి ఏ కుటుంబాన్ని అపనిందుల పాలు కాకుండా నాయన నిందల పాలు కాకుండా నా తండ్రి ప్రతి క్షణాన్ని ప్రతి నిమిషము బిడ్డల్ని నన్ను నాయన కుటుంబాన్ని సంఘాన్ని సృష్టిని ఏడుకండాలు మన కుటుంబంలో ప్రతి నిమిషం రాత్రులు పగలు నాయన అనుక్షణము మేము నిద్రపోనా నాయన నిద్రపోనాను కునికి నిద్రపోనన్నావు తండ్రి నాయన నువ్వే ఖాయమని దాయమని నాయన ప్రతి క్షణము నాయన ప్రపంచమంతా భయంకరంగా ఉంది తండ్రి. ఆ ఈ భయంకరమైన ప్రపంచంలో నుండి మమ్మల్ని నా తండ్రి మీ మహిమేసి మీ కృపని మీ దయని మీ కనికరాన్ని మీ జీవాన్ని మీ పరిశుద్ధనేసి మమ్మల్ని కప్పమని నా తండ్రి మిమ్మల్ని దాయమని పాదాలు పడి దేహి భిక్షాందేహి అని అడుగుతున్నాను తండ్రి. నాయన ఎవరి మనసులో ఏముందో నీకైతే తెలుసు, మాకైతే తెలియదయ్యా. ఏ బాధ ఉందో మాకు తెలియదయ్యా. ఆ బాధ